హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా. నేనైతే మిల్ మేకర్ ఫ్రై సింపుల్ ప్రాసెస్లో షార్ట్ వీడియోలో పెట్టాను. ఇప్పుడు ఇంకా కొంచెం మంచిగా దీంట్లో ఇంకా చాలా యాడ్ చేసి ఫ్రై చేస్తాను. నేను ఎలా చేస్తాను అనేది కూడా మీరు చూసేయండి. నానబెట్టేసుకోవాలి. ఫస్ట్ నానబెట్టేసుకుంటే మనకి ఇలా నానితే మళ్ళీ శుభ్రంగా వాటర్ పిండేసుకోవాలి. లేదంటే మనకి అసలు జావ కారుపున్నట్టు అయిపోతే అస్సలు బాగోవు. ముందుగా నానబెట్టేసుకోవాలి. ఇవైతే కొంచెం నానాలి. ఇవి ఇంకా నానబెట్టేసి పిండేసుకుంటే మనకి వాటర్ అంతా పిండేసేయాలి. నేనైతే ఇప్పుడు వాటర్ పిండేస్తాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. మెయిన్గా పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను కారం తక్కువ వేస్తాను. ఇవైతే పండిన పచ్చిమిర్చి నేనైతే ఎక్కువ వేస్తున్నాను. ఘాటు తింటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయ నేనైతే ముక్కే తీసుకున్నాను. మరీ ఎక్కువ వేసినా తీపి వచ్చేస్తుంది. చిన్నపాయ అయితే ఒకటి వేసుకోవచ్చు, పెద్దపాయ అయితే ముక్క వేసుకుంటే సరిపోద్ది. మనం వేపినప్పుడు ఎలాగో మనం తిన్నప్పుడు ఉల్లిపాయ పెట్టుకుని తింటాం కాబట్టి కొంచెం ఉల్లిపాయ తగ్గించుకోవాలి. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. మనం ఇలా మొత్తం వాటర్ పిండేసుకోవాలి. ఎక్కువగా నానబెట్టినా మెత్తగా అయిపోతే ఎక్కువగా నానబెట్టకూడదు. 1 నిమిషం 2 నిమిషాలైనా, 1 నిమిషం చూడాలి, నానకపోతే 2 నిమిషం. ఇంకెక్కువ నానబెట్టినా కూడా మనకి మెత్తగా అయిపోతే. ఇప్పుడు చూడండి ఎంత పొడి పొడిగా ఉన్నాయో. ఉప్పు కారం కలిపేసుకుందాం. కొంచెం కారం అయితే మీకు ఎంత ఘాటు తినాలనుకుంటున్నారో అంత కారం వేసుకుంటే సరిపోద్ది. నేనైతే కారం తక్కువ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నేను ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను. పసుపు కూడా వేసిన తర్వాత గరం మసాలా, ఎవరింట్లో అయినా గరం మసాలా కామన్గానే ఉంటుంది. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె వేసుకొని వేడవనివ్వాలి. మనం చిన్న ఎల్లుల్లిపాయ రెబ్బ కూడా దాని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎల్లుల్లిపాయ మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా ట్రై చేస్తే ఖచ్చితంగా ఎల్లుల్లిపాయ మర్చిపోవద్దు. దీనికి మెయిన్ టేస్ట్ అదే వస్తుంది. నూనె అయితే బాగా వేడైంది. కట్ చేసి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు నేనైతే అన్నీ కలిపేసేస్తున్నాను. ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై అవనివ్వాలి. 5 నిమిషాల్లో ఓపిక తెచ్చుకున్నామంటే ఇవి నానబెట్టుకున్న కాడ నుంచి 5 నిమిషాలు కూడా పట్టదు. 4 నిమిషాల్లో మనం మిల్ మేకర్ ఫ్రై వేపుకొని తినేయచ్చు. అంత బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో అయిపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. మనం ఉప్పు కారం అన్నీ కలిపేసుకుని ఉంచుకున్నాం కాబట్టి మిల్ మేకర్కి అనేది మసాలా అన్నీ బాగా పడతాయి అన్నమాట. నేను కారం తక్కువ వేసాను. కొంచెం పిల్లలు కూడా తింటారు కదా అనేసి మీరు కారం కూడా కొంచెం, దీనికి కారం ఎక్కువ ఉంటేనే దీని టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది. నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కవర్ అయిపోద్ది. ఇలా అయితే మిల్ మేకర్కి ఉప్పు కారం బాగా పట్టేసింది కాబట్టి మనకి ఇవి కూడా బాగా వేగిపోతున్నాయి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు. సిమ్లో పెట్టుకొని మనం బాగా వేపుకోవాలి. ఐలో పెట్టినా కూడా మంట ఐలో పెట్టినా మాడిపోద్ది. టేస్ట్ అనేది మనకి తెలీదు. మాడిపోయి వాసన వచ్చేసి అసలు తినబుద్ధి అవ్వదు. సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయి మిల్ మేకర్లు కూడా వేసేసుకున్నాం. మనం గట్టెట్టు కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై అవనిస్తే మనకి బాగా ఫ్రై అయిపోతాయి. ఒకసారి నేనైతే కారం బాగా తక్కువ వేసాను. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే దీని టేస్ట్ మనకి ఇంకా బాగా తెలుస్తుంది. మనకి ఉండిగొల్దు ఇంకా అది బాగా కుక్ అయ్యగొల్దు కలర్ మారుతుంది. మనకి కలర్ మార్పుని బట్టి మనకు తెలిసిపోద్ది. అలా అని మొత్తం ఆడబెట్టారంటే తింటా కూడా పనికిరాకుండా పోద్ది. మనం సిమ్లో పెట్టుకుంటాం కాబట్టి మనం చూసుకొని ఫ్రై చేసుకుంటామే. ఒక్కొక్కటి మనకి బాగా కుక్ అవుతుంది అనిపించుకొని ఒక్కొక్కటి తింటూ చూసుకున్నామంటే సరిపోద్ది. చూడండి మనకి కలర్ అయితే బాగా మారింది. మనకైతే మిల్ మేకర్ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం.
వేడి వేడిగా మన మిల్ మేకర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎమ్మిగా అంటుంది కదా, అలా నోరు ఊడిపోతుంది తినాలంటే. కానీ ఇప్పుడు ఉల్లిపాయలు నిమ్మకాయ కట్ చేసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను. నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి మీకు కూడా నచ్చిందా? ట్రై చేసేయండి. మరి వేడివేడిగా ఉన్నాయి కదా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ముక్కలతో తింటే అదిరిపోద్ది. త్వరగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది రెసిపీ అనేది కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి లేట్ లేకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. చేసుకొని తింటే అసలు అమృతంలా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసేయండి. మరో మంచి వీడియోతో మంచి రెసిపీతో మీ ముందు ఉంటా. అంతే వీడియో. బాయ్.